లోకేష్ నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 రాజకీయ నాయకుడు. మీరు ప్రజల గురించి ఇంతగా పట్టించుకున్న నాయకుడు నేను ఇమ్మడి గోళ. స్టాన్ఫోర్డ్ లో చదివి అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు మినిస్టర్ చేసి 24,000 కిలోమీటర్లు రోడ్డు వేసాడండి ఆయన. దాంట్లో బాగా అనుభవం వచ్చింది. అది కాకుండా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో దానికి గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మామూలు ఎక్స్పీరియన్స్ రాలే ఆయనకి. నడక ద్వారా అతను సంపాదించింది మామూలు తెలివితేటలు కాదు, మామూలు నాలెడ్జ్ కాదు ఆయన సంపాదించింది. నిజంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాగా చదివటం గ్రేట్ థింగ్. అక్కడ కూడా ఆయన మంచి రోల్ మోడల్గా ఇప్పుడు మన స్టూడెంట్స్ మాత్రం నారా లోకేష్ రోల్ మోడల్ అండి. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి. మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాను. ప్రజల్ని ఇంత ఇదిగా పట్టించుకున్నారు దేశంలో ఎక్కడ ఉన్నారు చెప్పండి. ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం, మన ప్రజల కోసం ఆయన కంపెనీల దగ్గరికి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. And our vision is very clear. We have to attract $1 trillion worth of investment across sectors to the great state of Andhra Pradesh. And I believe the journey is just started. And with your support, we can make it happen. We can make Andhra Pradesh proud, and we can make India proud. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. ఈ రోజు శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. ట్విట్టర్లో నా రిక్వెస్ట్ మన్నించి నా ఎడ్యుకేషనల్ నీడ్ కోసం నాకు ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మా పెద్ద బాబు లో లైన్ కార్డు ప్రాబ్లం అని 5 సంవత్సరాల నుండి వినిపిస్తున్న ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడు. ఆపరేషన్ వచ్చేసి 5 లక్షల వరకు ఖర్చు అయితే అన్నారు. ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లోకేష్ గారికి పెట్టింది. లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో చూసి వెంటనే స్పందించి మా బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,50,000 శాంక్షన్ చేశారు. ఆపరేషన్ చేసుకున్నాం. బాబుకి చాలా బాగుంది. లోకేష్ బాబు గారు మా జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది. మా పాప బ్రెయిన్ చదువు వల్ల బాగోలేక మాకెంతో ఆర్థిక సహాయం చేశారండి లోకేష్ గారు. మీకెంతో రుణపడి ఉంటామండి. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్ వచ్చింది. దీని అన్నిటికీ కారణం లోకేష్ సార్ సహకారమే. మీ మేలు ఈ జన్మలో ఎప్పుడు మర్చిపోలేను సార్. 2 లక్షలు అందజేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 5 lakhs LOC అనేది రిలీజ్ చేయడం వల్ల ఆన్ టైం ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్ అనేది జరిగింది. హీఈస్ ఫైన్ అండ్ మేము బాగున్నాము అంటే దానికి కారణం నారా లోకేష్ గారు. 2,50,000 సహాయం చేయడం అయితే జరిగింది. అందుకే చాలా ధన్యవాదాలు. లోకేష్ గారి సహకారంతో మాకు 1,60,000 రూపాయలు పూర్తి చెక్కు రూపంలో అందజేయడం జరిగిందండి. నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. మాకి 5,62,000 ఆర్థికంగా సహాయం చేశారు. నారా లోకేష్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ట్విన్ గర్ల్స్ పుట్టారు. హాస్పిటల్లో ఉంచాలన్నారు. దానికి 60 lakhs ఖర్చు అయిందన్నారు. సో ఆ టైంలో మాకు ఏం చేయాలో
తెలియక ట్విట్టర్ లో నారా లోకేష్ గారిని అప్రోచ్ అయ్యాము. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ అందరం మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మా ఫ్యామిలీ తరఫున. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే అన్న లోకేష్ అన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు అలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై లోకేష్ సార్. విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి మా కుటుంబ తరఫున. విష్ హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు నాకు సహాయం చేశారు.